I'm back to my home. Are you ready to listen to me? The man, the body, it's he. Don't play naughty to see what I mean. The power he has is forever. వావ్, లైట్స్ కదా. నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది ప్లేస్. MBS రెస్ట్రో కాఫీ షాప్. సో మనం ఉన్నాం ఒక కాఫీ షాప్లో. నాకైతే చాలా నచ్చింది. లోపలికి వెళ్ళి చూద్దాం. మన డిన్నర్ ఇవాళ ఇక్కడే. లెట్స్ సీ. వాహ్, లైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పెట్టారు. దిస్ ప్లేస్ ఆర్డర్ చేద్దాం, కుమ్మేద్దాం. మనోళ్ళు చాలా కష్టపడి ఉన్న ప్లేస్లన్నీ ఎతికి మనని బ్యాక్ టు న్యూయార్క్ తీసుకొచ్చారు. ఐఎమ్ మిస్సింగ్ దిస్ సిటీ మ్యాన్. ఇప్పుడు చూసారా, ఐఎమ్ బ్యాక్ హియర్. వాల్పేపర్ న్యూయార్క్దే పెట్టారు ఇక్కడ. అంటే నా కోసం కాదు, ఇక్కడ అదే ఉంది. కమింగ్ టు దిస్ థింగ్, కొంచెం మనకి నచ్చిన సాంగ్స్ మనం ప్లే చేసుకోవచ్చు. ఇది చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ బ్యాక్ టు మై హోమ్. అంటే సెకండ్ హోమ్. అఫ్ కోర్స్ హైదరాబాద్ మనకి ఫస్ట్ హోమ్. ప్లేస్ కూడా చాలా బాగుంది, సీటింగ్ కూడా చాలా బాగుంది. సో లెట్స్ సీ హౌ ద ఫుడ్ విల్ బి. I got my wonderful food. We have this wonderful food. చూద్దాం రివ్యూ ఎట్లా ఉంటుందో. డన్. పిచ్చిగా నచ్చేసింది నాకు ఫుడ్. ఎంత మంచిగా నచ్చింది అంటే, నా హోటల్ నుంచి ఇక్కడికి 100 మైల్స్ ఉంది. ఇప్పుడు నాకు మళ్ళీ ఫుడ్ కావాలంటే ఇక్కడికి రావాలా. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ 12 days, 13 days నాకు ప్రాపర్ ఫుడ్డే దొరకలేదప్ప. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఐ లవ్ దిస్ మ్యాన్. మనకు కావాలంటే 100 మైల్స్ రావాలా. 100 మైల్స్ అంటే ఆల్మోస్ట్ 130-140 కిలోమీటర్స్ రావాలా. అయ్యో సీరియస్ బ్రో. అంబియన్స్ కూడా ఎంత బాగుంది చూసిరా. సార్ట్ చేద్దాం ఏదో ఒకటి. అర్థం అట్లా ఏం చేయాలో, కానీ ఏదో ఒకటి చేద్దాం. ఇగో ఇక్కడ ఉన్నది పిల్ల. సో మేడం చేసింది ఫుడ్ మనకి. నెక్స్ట్ లెవెల్ కుక్ చేసింది. తిన్నా హ్యాపీగా. నేనేం అడుగుతున్నా అంటే, నేను ఇంకో 3 days ఉండాలి, నాకు పంపిస్తావా అక్కడ దాకా అని అడుగుతున్నా. వర్డ్ చేద్దామని ఇంటెన్షన్ కాదు కానీ నిజంగానే బాగుందబ్బా. నా హోటల్ అండ్ అక్కడ చండాలంగా ఉంటుంది. మొత్తం మీట్ వెజిటేరియన్స్ అంటే సావాలి. 2 minutesలో ఆర్డర్ చేసినాం, తినేసినాం. ఇట్స్ ఆసమ్. ఈవెన్ ద అంబియన్స్ అండ్ దిస్ హోటల్, ఈ లైట్స్ కూడా చూడండి. లైక్ యూ కెన్ సీ దిస్, సంథింగ్ డిఫరెంట్. సౌండ్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్, మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. మీరు ఎప్పుడన్నా వస్తే ఇక్కడ ట్రై చేయండి. MBS రెస్ట్రో. జస్ట్ ట్రై దిస్. Jakarta dia mau tahu di freezer ya. Kapan banget tapi dia nggak enak. Oh begitu soal makanan. Kalau di freezer dibukuin. Nasi goreng. అయ్యో చర్చ చేస్తారు. Kalau di sini kita bisa di sentral. Sekarang. Lapor apa gitu? Lapor plastik. Iya. పంచాయతీ అలా అడగట్లేదు. పిల్ల సెట్ అయిపోయారంటే కాఫీ ఇచ్చింది. నేను తాగాను అసలు కాఫీ. నాకు హాట్ అంటే నచ్చదు, బట్ కొంచెం సిప్ చేద్దాం. అప్డేట్ చేస్తా. ఇంకా నెక్స్ట్ వెళ్ళింది, వస్తుంది లోపల నుంచి, రాగానే మాట్లాడిపిస్తా. Thank you for. మనకి ఒక గిఫ్ట్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్ పిల్ల. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమకాసి. Iya sama-sama. తీసుకుపోతుంది మనల్ని లోపలికి. Where are you from? I'm from India.
వాళ్ళని పరిచయం చేస్తుంది నాకు. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ Sama-sama. గైస్. ఈస్ ద వన్ Irfan. Irfan. Ini satu lagi. And Rohim. Oh yeah, Rohim. Rohim. Yeah. Rohim, So, Irfan. so this one or this one? Irfan, Both of them. Rohim, both. Yeah. Okay. So thank you so much, guys. Sama-sama. Bagus. Yeah. Thank Very, very bagus. That's it. Yeah. See you. Yeah. Bye bye. you. Saya belum. This time. So we had a lovely conversation. కొంచెం భయం వేసింది మాట్లాడాలంటే, బట్ స్టిల్ ఓకే. ఆల్ ఓవర్ ఇట్స్ ఎ నైస్ ప్లేస్ అండ్ నైస్ ఫుడ్. వీ హ్యాడ్ ఎ నైస్ కాన్వర్జేషన్స్. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్లేస్. దట్స్ ఆల్. ఇట్లుంటుంది మనం ఇక్కడికన్నా వస్తే. ఇంత రచ్చ చేస్తాం, ఇంత రచ్చ చేస్తాం. బాయ్. ఎస్ బాయ్. మీకు కూడా. ఓకే గైస్, సీ యూ. Yeah, thank you very much. Thank you. Thank you. Be in touch on Instagram. Okay. You can text me as well. Success, yeah. Okay. Always. Bye. See you. Thanks. Thank you so much. Yeah, bye. జనాలు ఉన్నారు, ఒక్క నిమిషం ఆగండి చెప్తా. వెరీ ఎక్సైటెడ్. ఒక్క నిమిషం కూర్చోనియండి, ఫెంటాస్టిక్ న్యూస్ షేర్ చేస్తా. హాయ్. సో సారీ ఐఎమ్ సో సారీ. ఇప్పుడు న్యూస్ ఏంటంటే, వెజిటేరియన్స్ ఉంటాం కదా, మనం బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు చుక్కలు కనిపిస్తాయి. లైక్ ఏషియన్ కంట్రీస్ అయితే చాలా చుక్కలు కనిపిస్తాయి. ఇది నాకు తెలుసు. ఐ మీన్ ఏషియన్ అనే కాదు, లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఒక 15 days నుంచి అసలు ఏం ఫుడ్ సరిగా తినలేదు. ఆఫ్టర్ ఎ లాంగ్ హెక్టిక్ డే. ఇది ఒక 5-star హోటల్, కానీ దీంట్లో ఫుడ్ పాస్ లెక్క ఉంటుంది. సో మేము వేరే కాఫీ షాప్కి వెళ్ళాం. అది ఒక 100 miles ఉంటుంది ఇక్కడ నుంచి. లైక్ వేరే పని మీద వస్తుంటే అక్కడ ఆగినాం. అయితే వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసిన. బేసిక్గా నేను వైట్ రైస్ ఆమ్లెట్ చెప్తా అంతే, అంతకు మించి ఇంకేం చెప్పలేము. వెజ్ దొరకదు, వెజ్ దొరికినా తినలేము కాబట్టి. సో అదే చెప్తే ఈలోపు నాతో ఉన్న వాళ్ళు నా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. సో అండ్ సో హ్యాపెనింగ్ అది ఇది. సో ఆ పిల్ల ఏం చేసిందంటే, ఆ వైట్ రైస్ తేకుండా ఇంకేదో చేసుకొని మొత్తాన్ని తీసుకొని వచ్చింది. అది చేసుకొని వచ్చినాక నాకు తెలుసు వీళ్ళు వేసే ఆయిల్స్ నేను అస్సలు తినలేను, మాతోడు కాదురా బాబు అనుకున్నా. బట్ ఇట్ టర్న్ అవుట్ వెల్. టేస్ట్ చేసా, ఫెంటాస్టిక్ ఉంది. అంటే కొంచెం ఆయిలీ ఉంది, కానీ నువ్వు ఎడారిలో ఉన్నప్పుడు వాటర్ ఇస్తే ఎట్లుంటుంది ఆ టైప్లో చాలా అంటే చాలా మంచి ఫీల్ వచ్చింది. వెంటనే తిరిగి చూసిన ఆ పిల్లని. ఎందుకో ఐ డోంట్ కాల్ ఇట్, వద్దులే ఎక్స్ట్రా చెప్పడం ఎందుకులే, కానీ షీ ఈస్ వెరీ క్యూట్. నేను ఆ వెంటనే చెప్పేసిన నువ్వు చాలా క్యూట్ ఉన్నావని. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో మనోడు చెప్పమని చెప్పిన బ్యూటిఫుల్, క్యూట్, వాట్ ఎవర్ అని చెప్పి అన్నీ చెప్పేసిండు. అది బ్లష్ అవుతూ ఉంది, తను బ్లష్ అవుతూ ఉంది, అంత బాగానే ఉంది. ఈలోపు నాకెందుకో తింటున్న కొద్దీ అమ్మాయి వైబ్ వెళ్తుంది నా లోపలికి. సో మేబీ టేస్ట్ అండ్ ఆల్ ఇంక్లూడ్. సో సెట్ చేసేద్దాము అనుకున్నా. సో సెట్ చేద్దాం అనుకుంటే సెట్ అయిపోతారా ఏంది? సో సెట్ చేద్దాం అనుకుని నా ప్లాన్స్లో నేనుండి ఏదో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈలోపు మా వాళ్ళు ఏం చేసారు, నా ప్రొఫైల్ చూపించారు, చెప్పేసారు, ఏదో గూగుల్ చేసినట్టున్నారు. ఏదో అంత తోపు సెలబ్రిటీ కాకపోయినా ఏదో ఆడొచ్చింది, వాళ్ళు చూపించేసి ఈలోపు బయట నుంచి ఒక 3-4 కూరగాయలు హీజ్ ద గాయ్. ఇప్పుడు ఒకటి నేను సెలబ్రిటీ కాదు ఓకే, అయినా వాళ్ళకి అక్కడ నేను సెలబ్రిటీ లాగా కనిపించాను. మామూలు కొంచెం గట్టి గ్యాస్ కొట్టేసరికి అక్కడ వాళ్ళు లోపలికైతే రాలేదు, నేను తింటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు బయటనే ఉన్నారు, వాళ్ళు కూడా వర్కర్స్. నాకేం అర్థం కాలేదు బేసిక్గా అప్పుడు. సో తిని ఏం చేసింది, అయిపోయింది, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన, ఫుడ్ బాగుంది అనుకున్నాం, మాట్లాడుకున్నాం. ఈలోపు కాఫీ తీసుకొని వచ్చింది. నేను జనరల్గా హాట్ బెవరేజ్ అస్సలు తాగను. ఎప్పుడో ఒకసారి మిల్క్, అది కూడా వెరీ రేర్. నేను వెంటనే నేను ఎవరు అడిగినా వద్దంట అబ్బా ఇప్పటిదాకా అసలు. సో అమ్మ తేగానే వెంటనే తీసేసుకున్నా. ఓకే,
ఓకే అండ్ వి విల్ కమ్ అగైన్ అని వెళ్ళింది. నాకు అర్థమైంది వీళ్ళు ఇంకేదో చేస్తున్నారు అని చెప్పి. నేను పిలిపించా, ఇంకేం చేయకండి, ఏం పెట్టకండి, అది ఇది అని చెప్పేసి చెప్పేలోపే ఆ పిల్ల ఒక కవర్ పట్టుకొని వచ్చింది. మళ్ళీ దీంట్లో ఇంకేదో ఫుడ్ పెట్టింది. అదంట ఇక్కడ కంట్రీలో స్పెషల్ అంట. అరే బాబోయ్ అనుకుంటే నేను ఇట్లా జనరల్గా యాక్సెప్ట్ చేయాలి. మా దోస్తులు కాలేదుగా తీసుకొని తిట్టి పాడేస్తాడు డైరెక్ట్గా, తప్పలే. అండ్ ఎందుకో నో అని లేకపోయినబ్బా, వెంటనే తీసుకొని సెల్ఫీ ఆన్ చేసుకొని మరి చూసుకున్నా. థ్యాంక్స్ చెప్పినా, షీఈస్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు నేను మాట్లాడేలోపే తను ఏదో చెప్పింది, ఏదో డిస్కషన్ జరుగుతుంది, వాళ్ళకి వీళ్ళు చెప్తారు, అదేమో చెప్తుంది. ఏందిరా నాయన నాకు సుత్తి అనుకునే గ్యాప్లో నాకు అర్థమైందంటే వాళ్ళు ఫ్రెండ్స్ కలిసి రెస్టారెంట్ పెట్టిండ్రంట. ఇట్స్ ఏ కాఫీ షాప్ కమ్ రెస్టారెంట్. సో అంతా నడవట్లేదు, బట్ ఓకే, ఇప్పుడిప్పుడే స్టార్టప్లో ఉన్నారు, అది చాలా బాగా అప్డేట్ అవుతుంది అని చెప్పి మాట్లాడుకొని చెప్తే, అవునా ఎంతమంది అంటే తిను ఇంకా ఉన్నారంట ఫ్రెండ్స్. అంటే ఎక్కడంటే బయట నుంచి ఉన్నారు, ఇక్కడే ఉన్నారంట అవతల, ఐ మీన్ అక్కడే పక్కన ఇక్కడే ఉంది ప్లేస్. అంటే వెళ్ళి కలుద్దామని చెప్పిన. అనగానే ఆ పిల్లకి అర్థమైపోయింది నేను చెప్పింది, వెంటనే పట్టుకొని వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గరికి. ఆల్రెడీ వెళ్ళి అక్కడ కిచెన్లో ఏదో మాట్లాడొచ్చింది, ఎవరు వచ్చారు ఏంది అని, మొత్తం అక్కడి నుంచి వచ్చినాయి కదా. సో అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు పూరగాళ్ళందరూ ఎగ్జైట్మెంట్లు ఉన్నారు. బా ఎంత సోల్ఫుల్ లవ్ అబ్బా. వేరే రిలేషన్షిప్స్ నాకు తెలియదులే, కానీ వాళ్ళు అక్కడ ఆ మూమెంట్, ఆ 1 minute షేర్ చేసిన లవ్ ఈజ్ లైక్ ఆసమ్. అందరికీ హాయ్ చెప్పిన. నేను ఇక్కడ నుంచి 100 miles తర్వాత సిటీలో ఉంటాను హోటల్లో, కానీ నేను వెళ్ళేలోపు డెఫినెట్గా ఇంకొకసారి వచ్చి ట్రై చేస్తా అని చెప్పి వాళ్ళకి చెప్పిన. ద ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఆడ నుంచి బయలుదేరిపోయినా. హెన్స్ ప్రూవ్డ్ ఏంటంటే ఇక్కడ సెట్ చేద్దాం అనుకుందా ఇది పక్కన పెట్టేస్తే సెట్ చేయనవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ యూత్ అబ్బా మన లెక్కనే. సో హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడుతున్నారు, సెట్ అయిపోద్ది కదా. మనం సెట్ చేయాల్సిన అవసరం ఏముంది, పాయింటే కదా. సో సెట్టింగ్స్ ఏం లేవు, బట్ ఐ రియలీ లవ్ హర్ ఎ లాట్ అండ్ లవ్ హర్ ఫ్రెండ్స్ ఎ లాట్ బికాస్ దే ఆర్ వర్కింగ్ సో హార్డ్. ఎంత వర్క్ చేస్తారు అబ్బా, నాకు మంచిగా అనిపించింది వాళ్ళని చూసి. ఆ పిల్ల మీద ఉన్న లవ్ ఇంకా పెరిగింది. వాళ్ళు అట్లా హార్డ్ వర్క్ చేసి ఇట్లా చేస్తున్నారు అని చెప్పగానే నాకెందుకో బాగా టచ్ అయింది. ట్రై చేస్తా, బేసిక్గా చాలా దూరం వేరే సైడ్, మాకు 2 hours పట్టింది రావడానికి, కానీ ట్రై చేస్తా. ఒకవేళ కుదిరితే వెళ్తా. దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా కొంచెం మంచిగా తినచ్చు. ఇక్కడ చూడండి, పాస్ హోటల్. మేము బయటికి ఎందుకులే, ఇంత పెద్ద హోటల్ ఇది, ఫుడ్ మంచిగా ఉండదు, డకోడా ఫుడ్ ఉంటుంది. అక్కడ చూపిస్తా. అండ్ బయటికి వెళ్తే స్ట్రీట్ ఫుడ్ మొత్తం మీట్. మనతోటి మీట్ కాదు అది రెస్టారెంట్. లిఫ్ట్లోకి వచ్చిన కుదరలే అక్కడ మాట్లాడడం. సో ఇక్కడ కంక్లూడ్ చేసి బంద్ చేసేస్తా. సో మీకు కొంచెం అట్లా తిప్పి చూపించాను కదా, అదనమాట ఇక్కడ పరిస్థితి. నాకు ఆకలేట్లే, కానీ తినేస్తా ఇలాగానే. I'm happy, I don't know why. Oh, it's 15. You want to come? You can come. Yeah. So that's it guys, bye.